హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ లేసాము. మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు. ఇంకా స్థానానికి వెళ్ళలేదు వాళ్ళు. నేనైతే మార్నింగ్ లేచి మా పాప యశు రా ఇట్రా ఇట్రా కాదు ఇట్రా మా ఫ్రెండ్స్ చూపించేది ఓపెన్ చేయి. ఫ్రెండ్స్ నేనైతే తీ పొంగల్ చేసా. తీ పొంగల్ చేసా, బెల్లం పొంగల్. అంత చిన్నదానికి ఎంత పెద్ద కారం, మళ్ళీ ఇది కార పొంగల్ చేసిన ఫ్రెండ్స్. మా బాబుకి కారం తింటేనే తీపి తినాలంట. ఆ బాబుకోసమేమో పొంగల్ చేసి తీపి అలాగే దాంట్లోనే పెసరపప్పు బియ్యము నానబెట్టాం కదా ఫ్రెండ్స్, దాంట్లోనే కొద్దిగా బియ్యం తీసుకొని పొంగల్ అయితే చేశాను. ఇంకా ఎవరు స్థానం పోలే, మార్నింగ్ అయింది. పోమనే పోసుకొని తినిపోండా. నేనైతే పొద్దునే స్నానం అయింది, అంత అయింది. లేచి పిల్లలకి టిఫిన్ చేసిన. ఇంక మధ్యాహ్నంకి ఏం చేయాలో అర్థం కాలేదు. నా కొడుకు ఈరోజు కూడా చికెన్ తీసుకురా మమ్మీ సంగటికి అంటున్నాడు. ఇంకా సరేరా పోయి తెచ్చుకోపో అని చెప్పినాను. ఇంక వాడు పోయి చికెన్ అయితే తీసుకొచ్చి ఇంక వాళ్ళ అక్క వచ్చింది కదా ఫ్రెండ్స్, వాళ్ళ అక్క తినేసి పోవాలా వాడికైతే. అందువల్ల చికెన్ తీసుకురా పోరా అని చెప్పిన. వాడు కూడా చికెన్ తేమమ్మీ అన్నాడు. చికెన్ తింటే హెల్తీనే, ఎండలకి తినకూడదు, ఏం చేయలేము. వాళ్ళ అక్క వచ్చింది కాబట్టి. మటన్ అసలు ఇష్టపడరు మా పిల్లలు, చికెన్ అయితే తింటారు. ఇప్పుడు పోయి మా బాబు తీసుకొస్తాడు. మా పాప నిన్న చేసిందంట, చాలా బాగుంది టేస్ట్, అలాగే చేయమన్నాడు వాడు కొద్దిగా సంగటికి. రండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పాప చేసింది. వేసుకోండి తెలియజేద్దాం. వచ్చిందంటే సంఖ్య కొబ్బరి సిస్టంలే, కొబ్బరి టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది కొబ్బరి అంటే. అంటే ఎత్తుకోడా వేసుకోవచ్చు అంటే మనం పెట్టలేదు. ఇంకా నువ్వు అంత సంతోషం అది పెట్టండి అంటే పొంగల్ వేసేదా కావాలి నాకు తృప్తి ఉప్పి బాగుంది పెద్ద. ఏం చేస్తానంటావు? కరెక్ట్గా వేస్తుంది, ఉప్పుగానే ఉంటుంది. నీళ్ళు పోసి సరిపోయింది. బీఫ్ వేసేటైతే ఇబ్బంది పోయిస్తారు. దానికి కారం చూపేసి కారం జలిపేసి ఏం చెప్పు. ఏది తింటావా? పెరిగేసుకున్న కొద్దిగా చల్లగా ఉంటుంది. వాడైతే నా కొడుకు లేసేసినాడు తినేసి. ఎందుకంటే అన్నం సంగటి తింటేనే అన్నం చేస్తానని చెప్పిన ఫ్రెండ్స్. అందుకే ఒక ముద్దు తిన్నాడు చిన్నది. వాళ్ళ అన్నం అయితే ఉంది, మళ్ళా పూట మళ్ళీ తింటాడు. బాగాలేదు సార్. మైండ్ బ్లోయింగ్. నాకు ఫ్రై సూపర్ అప్ప. మమ్మీ చేస్తుంది ఫ్రై వచ్చింది. తలకాయ చేస్తానంటే వేసుకో సంగీత, వేసుకోమ్మా. ఇప్పుడైతే తిన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయట ఎలా ఉందంటే చల్లగా వాన వస్తుంది. వాన రాలేదు, ఎండ వస్తుంది. చూడండి వానే వస్తాను. మోడ మూసుకుంది కదా. అవును, వాన రాలేదు. వాన ఎండలో చికను ప్రయాణం. వాన రాలేదు మామి.
గాయస్ వాన్ రాలేదంటే ఎందుకు ఎప్పుడు రూమ్ లోనే తింటారు? మాకు రూమ్ లో తినాలి ఎందుకంటే ఏసీ ఉంది చల్లగా, ఏసీ ఉంది డబల్ ఏసీ ఉంది. అక్కడ చూపించండి రూమ్ లో తిన్నామంటే అక్కడ రూమ్ లో ఒక తిన్నామంటే చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల బయట హాల్ అసలు రెండుసేపు కూడా కూర్చోలేము, ఎండలు అట్టు ఉన్నాయి. నెమ్మదిగా తినేసి రూమ్ లోనే టీవీ చూసుకోవచ్చు. గాయస్ రూమ్ లో టీవీ, గాయస్ టీవీ, హాల్ టీవీ, రూమ్ లో టీవీ, ఫుడ్. మా ఇంట్లో ఎన్ని డిస్ప్లేలు ఉన్నాయంటే మినిమం ఒక 15 డిస్ప్లేస్ ఉన్నాయి, 15 డిస్ప్లే. పేపర్ అది తినేసింది అనమాట. మా చికెన్ ఏం కాదు, ఏం తగ్గింది, ఏం ఎక్కింది? ఏమి ఎక్కలేదు, అంత సూపర్ గా ఉంది. చూడండి guys, అంత సూపర్ గా ఉందా, తెలియదు అంత సూపర్ గా ఉందా, సూపర్ గా ఉందా బాలేదా? సూపర్ గా ఉంది. రెసిపీ చూపిలేదు. రెసిపీ ఈసారి రెసిపీ చేయి. మా పాప సాంబార్ వీళ్ళు వేస్ట్ గైస్, మాడైతే రాదు, నథింగ్ యూట్యూబ్. ఏం మమ్మీ ఇదంతా? అదే దాని లోపల ఏం పెట్టుకోవచ్చు, డోరేమాన్ బొమ్మ. డోరేమాన్ బొమ్మ అంట. గైస్ ఇది ఇంత గాయస్ నేను చెప్తున్నా కదా, కొంపల ఎంత క్లీన్ చేసినా వాడతారు చూడండి. ఇది వచ్చి నాకు పంపించాడు పెట్టారు. దీన్ని ఏంది ఇది? ఇది ఫేస్ స్క్రబ్ మసాజర్. ఆ కాలంలో ఇట్లా ఆడ గైస్ చెప్పండి, అంత పొరకులలో ఇది గీసేవాళ్ళు దోనట్టు అనుకునేదంట. అట్లా ఎందెందో ఉన్నాయి లోపల, ఇవన్నీ ఉన్నాయి. కాలేజ్ ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి, వచ్చి బ్యాంక్ బుక్స్. ఇది వచ్చి తండలు కట్టేది బ్యాంక్ బుక్. గాయస్ ఇది తండ్ల బుక్ ఏంటంటే తండ్లు. ఇదేంటంటే వాళ్ళు ఒక 2-3 స్టీల్ సామాన్ తీసుకొని తండ్లు తీసుకుంటారు. అది వారానికి వచ్చి డబ్బులు తీసుకొని పోతారు అనమాట తండ్లో. ఇంకా ఈ కాలంలో తండ్లు ఉన్నాయి. మీ ఇంట్లో తండ్లు ఉన్నాయి లేదో ఒకసారి కమెంట్ చేయండి. చికెన్ తినేసి ఐస్ క్రీమ్ తింటాను. కనుక్కుంటావా? నేను తినే పద్ధతి ఏం కాదు తినేసి. ఏం ఐస్ క్రీమ్ వేసేది? మమ్మీ మహారాజా కుల్ఫీ బటర్ స్కాచ్ మమ్మీ. బలి ఉంది మమ్మీ, తోపు ఉంది. ఇంకోటినా ఇది మా సిస్టమ్ సెట్ ఆన్ చేయమమ్మా పోయి. మానస్ అంట చల్లగా వానస్ అందరే వర్షం వరంగా. గాలి అయితే బాగుంది. మా కారు బయట పెట్టాలంటున్నాడు, నేనైతే వద్దు అంటున్నాను. తెచ్చుకో. గాలి అయితే బాగుంది, పడుతుంది చిక్కులు పడుతుందని. అంతగా ఏమీ ఎక్కువ పడలేదు. ఎల్లుగే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ తిన్నాం కదా, చూసారు కదా. ఇప్పుడైతే మా బాబు ఒక రౌండ్ వెళ్ళేసి వద్దాం రామమ్మి అన్నాడు. అందువల్ల పిల్లలతో మేము అంతా వచ్చినాం అనమాట. అదే మరి డ్రీమ్ ఏమంటే వర్షంలో కార్తోలల్లా అని వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడే చూడండి వర్షం చాలా వర్షం పడుతుంది. వాటర్ ఏమి ఇంటికి వచ్చి అవుట్ ఇంటి పెట్టింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక రౌండ్ పోయి వచ్చేసినాము. చూడండి నైట్ లోనే పిలిచిపోయాడు నన్ను. మా పాప అయితే అంగిట్లో పాలు తీసుకుంటా. అల్లరి నాకు. ఇప్పుడైతే 3 రోజు తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇంట్లో 3 రోజు అయిపోయింది. తీసుకొని పాలు తీసుకొని ఇంట్లో వేడివేడిగా టీ తాగాల అని చెప్పినాను. టీ పెట్టుకొని తాగేస్తాం అనమాట. ఈ వర్షానికి చూడండి, వర్షం అస్సలు ఆగలేదు. ఇంటికి వెళ్ళేసి వేడివేడిగా టీ తాగేసి
కొంతసేపు రెస్ట్ తీసుకోవాలా అంతే. వేడివేడిగా టీ తాగేసి సాల్ట్ బిస్కెట్ తీసుకోమన్నా అద్దుకొని సాల్ట్ బిస్కెట్ తిట్టుకొని టీ తాగేస్తాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పాప టీ ఎత్తుకొస్తుంది. ఎత్తుకోవచ్చు బిస్కెట్ బిస్కెట్ టీనని దో ఫ్రెండ్స్ బిస్కెట్ ఇప్పుడు అయితే మా పాప మా పాప అయితే ఇప్పుడు టీ తెస్తుంది. రాయేష్ కూర్చో టీ తాగు. బయట అయితే వర్షము పిచ్చిగా ఓ అమ్మ వాళ్ళ అమ్మ అని వస్తుంది. అట్లా నిద్ర కూడా వస్తుంది. టీ తాగేసి రోజుసేపు కుళ్ళుకేద్దాం. పళ్ళుకే బంగారమే కదా, నేను కుళ్ళుకే అంటాను. అందరి రండి టీ తాగుదాం. ఇంకా రాయేష్ మనే బిస్కెట్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. సాల్ట్ బిస్కెట్ బాగుంది. ఎచ్చుగా చల్లగా ఉంది నానే. సరే వద్దు ఐషు కంటే వద్దు. ఐషు అద్దుకో. సక్కర బెల్లమేడ ఉంది. దీనికి అల్లం వేస్తే బిస్కెట్ కూడా అల్లం అవుతుంది. మధ్య అందుకే వద్దనిండేది. బిస్కెట్ తిప్గా ఉండాలి. టీ అనేది అల్లం దీనికి కూడా ఉంటుంది. దీని స్పైస్ అంత కనిపిదు. అల్లమే అది కారంగా ఉంటుంది. బాగుంది. అది తాగింది సూపర్. అది కూడా వేయలేదు ఇలాచి లేదు. కొత్త టీ బాగుంది. షో థ్యాంక్ యూ. తీపు సరిపోయా. సూపర్. ఫిడ్ అండ్ ఇష్టం లేదు. రవి ఇష్టం. రవి ఇడ్లం ఇష్టం. కట్టే ఇడ్లీ ఇష్టం. సూపర్. అందుకుంటావా? మందారం ఆకులు మెంతులు అంత మిక్స్ ఉడుకుడు పోయేసి బాగా గాజేం కదా. ఏమవుతుందా మీద చల్లగా ఉంది. మందారం బాగా కాంచి ఫ్రెండ్స్ కొబ్బరిని పోసి కాంచుకొని మేము ఇట్లా బాటిల్లో పోసుకుంటాం అనమాట. ఇట్లా చాలా బాగుంది ఫ్రెండ్స్. తలకి అయితే ఎండలు బాగా పెరుగుతాయి, ఆరోగ్యంగా ఉంటాయి అనమాట. మళ్ళీ దాంట్లోనే వేస్తాము. బాగా ఊరుతుంది అనమాట. దాంట్లోనే ఆ పూలన్నీ దాంట్లో నానబెడితే కొద్దిగా ఆయిల్కి దిగుతుంది అనమాట. దాని సార్ని వేసేయి ఉడుకుషారు. నూనె గుర్తురాదు. నీళ్ళు పూసుకొని వచ్చిన పెట్టి ఇప్పుడు ఇంకో బాటిల్ ఉంది కదా లోపల. ఇంకో బాటిల్ నిండుకుంది. ఇది కొన్ని పూలు మిగిలింటే వేసేయచ్చు. మందారం నూనె